పోనీ అతన్ని సరెండర్ చేయడానికి తీసుకెళ్లాలనుకోండి, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఎవరైనా విఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్తారా? అసలు విఆర్ఓకి ఏం సంబంధం అండి? నేరుగా అంట విఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్ళాడంట. ఎవరు విఆర్ఓ గారు? స్వర్ణలత గారు. ఈవిడ విజయవాడ రూరల్ విఆర్ఓ ఎంఆర్ఓ నార్త్ కార్యాలయం కింద. ఇదొక ఆశ్చర్యం. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు కవర్ చేసుకోవడం కోసం, అంటే విఆర్ఓ సమక్షంలో వాళ్ళు ఏదో కన్ఫెషన్ ఇచ్చినట్టు, వాళ్ళు చేసినటువంటి జరిగిన దానికి సంబంధించి సాక్ష్యాలు ఒక విఆర్ఓ ముందు ఇచ్చారంట, పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా. ఇది ఈ విధంగా ఉంటే ఇతను ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ప్రధానమైనటువంటి సాక్షి వేముల దుర్గారావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నేను చదివి వినిపిస్తానండి ఒక 2 లైన్లు. దాడి ఘటన జరిగినటువంటి 13వ తేదీ మరుసటి రోజు నేను ఉదయం సుమారు 7 గంటల సమయంలో నిద్ర లేచాను. అదే సమయంలో సత్తి నాకు ఫోన్ చేసి మా ఇంటికి రారా, నా బర్త్డే కేక్ కటింగ్ జరిగింది, ఆ కేక్ తిందువు కానీ రా అని చెప్పగా నేను మా ఇంటి పక్కనే ఉండే శంకర్తో కలిసి సత్తి ఇంటికి వెళ్ళగా సతీష్ ఆ కేకు మా ఇద్దరికి తినిపించాడు. ఏమని చెప్పాడండి సాక్షి? మీరు ఎవరినైతే ఇవాళ ఒక వడ్డెర బాలుడిని, ఒక మైనర్ బాలుడిని నేరస్తుడిగా చూపిస్తూ ఉన్నాడో ఆ సతీషు తన స్నేహితుడైనటువంటి ఈ దుర్గారావుకి ఫోన్ చేశాడు. ఎప్పుడు? 14వ తేదీ ఉదయం చేసి ఏం చెప్పాడు? అరే నా కేక్ కటింగ్ జరిగింది, నా పుట్టినరోజు కేక్ కటింగ్ జరిగింది, ఆ కేక్ తిని వెళ్దు కానీ రా అని పిలిచాడంట. అప్పుడు ఈ దుర్గారావు వెళ్ళాడంట. అంటే ఈ స్టేట్మెంట్ని బట్టి సతీష్ బర్త్డే ఎప్పుడండి? పోలీసులు వాళ్ళు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికెట్లోనేమో అక్టోబర్ 14, 2005. కానీ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి ప్రధాన సాక్షి ఏం చెప్తా ఉన్నాడు? వేముల సతీష్ నా పుట్టినరోజు కేక్ కట్ చేశాను తిందువు గాని రా అని చెప్పి 14వ తేదీ ఉదయం ఇతనికి ఫోన్ చేశారంటే 13th నైట్ జరిగినటువంటి కేక్ కటింగ్ సంబంధించినటువంటి కేక్ ముక్క తినిపించడానికి పిలిచాడు. అంటే మీరు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లో సతీష్ పుట్టినరోజు 14 అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మీరే రికార్డ్ చేశారు. దుర్గారావు స్టేట్మెంట్లో మీరే రికార్డ్ చేశారు. ఇది మీరు తయారు చేసిన స్టేట్మెంట్ కాంతిరాణా గారు, మీరు తయారు చేసినటువంటి స్టేట్మెంట్ సార్. ఇది మేము తయారు చేసింది కాదు. సిఆర్ క్రైమ్ నంబర్ 197/2024 కేస్ డైరీ. మీరు తయారు చేసినటువంటి కేస్ డైరీలో విట్నెస్ స్టేట్మెంట్లో అతని పుట్టినరోజు 14 అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి ఇది ఫేక్ కాకేంటి సార్? ఇది ఫేక్ బర్త్ సర్టిఫికేట్ కాకేంటి? అంటే ఈ రకంగా బలహీన వర్గాలకు చెందినటువంటి వారి జీవితాలతో ఆడుకుంటారా మీరు? దీన్ని బట్టి చాలా స్పష్టంగా వేముల సతీష్ అనే బాలుడు మైనర్ అని చాలా క్లియర్గా అర్థమవుతోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ అప్పారావు గారు, అయ్యా అప్పారావు గారు మీరు ఎక్కడ పడుకొని నిద్రపోతా ఉన్నారో మాకు తెలియట్లా. ఈ విధంగా ఒక మైనర్ బాలుడి జీవితంతో విజయవాడ పోలీసులు ఆట ఆడుకుంటా ఉంటే ఏం చేస్తూ ఉన్నారు సార్ మీరు? మీరు మాట్లాడరా? బాలురికి హక్కులు చట్టాలు చాలా ఉన్నాయి కదా బాలుర హక్కులు కాపాడటానికి. అవి అమలు చేసే విధంగా చూడాల్సింది మీరే కదా. ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ దేనికి పెట్టారు సార్? జీతాలు దీన్ని పడుకోవడానికా? ఇవాళ అప్పారావు గారు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఇవాళ ఈ రిమాండ్ రిపోర్టు ఒక్కసారి మనం గమనించినట్లయితే దీనిలో చాలా స్పష్టంగా పేజ్ నెంబర్ 1లో ఆన్ April 13th, 2024 at around 8:30 PM అని రాశారండి. దాడి జరిగినటువంటి టైము 8:30 ఫస్ట్ పేజీలో రాశారు. మనం లోపలికి వెళితే సెకండ్ పేజ్ 9వ పారాలో యాజ్ ఐ వాజ్ కన్విన్స్డ్ with the proposal of this instigator and accepted the same and implemented his proposals with the attempt on 13/4/2024 at 8:04 PM. 8:04 PMకి ఈ సతీష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారి పైన రాయి విసిరి దాడి చేశాడని పేజ్ నెంబర్ 2 పారాగ్రాఫ్ నెంబర్ 9లో రాశారు. అదే రిమాండ్ రిపోర్ట్లో ఫస్ట్ పేజీలోనేమో 8:30 అని రాశారు.
అసలు దాడే జరిగినప్పుడు ఈ టైంలో ఒకటేంట్లేని 10 రాసుకోవచ్చు మనం. అంటే మీ రిమాండ్ రిపోర్ట్లోనే ఎన్ని రకాలుగా మీరు మీ లొసుగుల్ని బయట పెట్టుకున్నారో ఒకసారి చూడండి కాంతిరాణ గారు. పేజ్ నెంబర్ 1లోనే 8 గంటల 30 నిమిషాలు జరిగిందని రాస్తారు దాడి. పేజ్ నెంబర్ 2లోనేమో 8 గంటల 4 నిమిషాలకు జరిగిందని రాస్తారు దాడి. ఎప్పుడు జరిగింది సార్? ఏది నమ్మాలి సార్? మీ రిమాండ్ రిపోర్ట్లోనే 2 టైంలు వేశారు. ఏది కరెక్టు మిస్టర్ కాంతిరాణ? దీనికి జవాబు చెప్పగలరా మీరు? మీ రిమాండ్ రిపోర్ట్ చూస్తేనే అర్థమవుతుంది ఇదొక బూటకపు కేసు అని చెప్పి, ఇదొక కుట్రపూరితమైనటువంటి కేసు అని చెప్పి. అవసరమా ఇన్ని రకాలుగా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళడానికి? ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి ఈ విధంగానా మీరు ప్రవర్తించేది? ఇన్ని లోపాలు, ఇన్ని తప్పులు మీ వైపున పెట్టుకుని నిన్న బోండమ్మ గారి ఇంటి దగ్గరికి, బోండమ్మ గారి కార్యాలయం దగ్గరికి పోలీసులను పంపిస్తారా? ఒక నామినేషన్ వేసినటువంటి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్, విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నుంచి మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, ఇవాళ ప్రజల పక్షాన గట్టిగా పోరాడేటటువంటి వ్యక్తి బోండమ్మ గారు, మీ రిమాండ్ రిపోర్ట్లు ఎన్ని తప్పుల తారకాలు పెట్టుకుని మీరు బోండమ్మ గారిని ఇరికిస్తారా? 307 పెట్టేసి, ఐపీసీ 307 పెట్టేసి ఇవాళ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎదుర్కొనే దమ్ము లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వెల్లంపల్లి సీనుని చీకొడతా ఉన్నారు. ఈ ఊసలవల్లి వెల్లంపల్లిని విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీని భ్రష్టు పట్టించి ఒక దేవాదాయ శాఖ మంత్రిగా అవినీతి తిమింగళంలాగా కొన్ని కోట్ల రూపాయలు దండుకొని ఇవాళ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారా? చీకొడతా ఉన్నారు. ఇవాళ గెలిచే సత్తా లేక, గెలిచే దమ్ము లేక బోండమ్మ గారి పైన తప్పుడు కేసుల్లో పెట్టి ఇరికించే ప్రయత్నాలు చేస్తారు, పోలీసులను పంపిస్తారు. దీనికి జవాబు చెప్పండి. బోండమ్మ గారి ఇంటికి పోలీసులను తర్వాత పంపిద్ది, కానీ ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్కి సమాధానం చెప్పండి సార్. ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేసినందుకు మిమ్మల్ని, మీ పైన కేసు పెట్టాలి మిస్టర్ కాంతిరాణ. ఒక ఐపీఎస్, ఒక విజయవాడ పోలీస్ కమిషనర్ అయ్యి ఇటువంటి తప్పుడు పనులు చేయిస్తారా? ముందు మీ పైన కేసు పెట్టాలి. ఫోర్జరీ డాక్యుమెంట్స్, తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించినందుకు. ఇవాళ ఆధార్ కార్డులో స్పష్టంగా అతను మేజర్ కాదు అని తెలుస్తా ఉంటే, ఒక మైనర్ యువకుడని స్పష్టంగా అర్థమవుతా ఉంటే అతన్ని మేజర్ అని ప్రూవ్ చేయడం కోసం ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్. ఏం చెప్పాడు ప్రధానమైనటువంటి విట్నెస్? చదివారా మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి స్టేట్మెంట్ కోర్టులో మీ ప్రధాన సాక్షి వేముల దుర్గారావు ఏం చెప్పాడు? ఏప్రిల్ 14 దాడి జరిగిన మరుసటి రోజు కేక్, వాళ్ళ నా పుట్టినరోజు, కేక్ కట్ చేశాను, కేక్ ముక్క పెడతాను రమ్మంటే నేను వెళ్ళాను అని చెప్పాడు దుర్గారావు. చదవలేదా? దాన్ని బట్టి ఎప్పుడు వేముల సతీష్ పుట్టినరోజు ఎప్పుడు? ఏప్రిల్ 14 అని రుజువు అవట్లేదా? అయినా సరే సిగ్గు లేకుండా ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తారా కోర్టులో? ఇవన్నీ వీటన్నిటికీ మీరు బాధ్యులు. అంతేకాకుండా ఎప్పుడు జరిగిందండి దాడి? ఎప్పుడు జరిగింది? 8 గంటల 4 నిమిషాలు జరిగిందా? 8 గంటల 30 నిమిషాలు జరిగిందా? అసలు దాడే గులకరాయ డ్రామా అయినప్పుడు టైములు ఇట్టాగే ఉంటాయి. ఒక పేజీలో ఒక టైము, ఇంకొక పేజీలో ఇంకొక టైము. ఏ సాక్షులను విచారించారు సార్ మీరు?